నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ బయోపిక్ తీయడం సాధారణమైపోయింది. ముఖ్యంగా తెలుగులో కూడా ఈ తరహా సినిమాల సంఖ్య బాగా పెరుగుతోంది. అయితే బయోపిక్లుగా వచ్చిన చిత్రాల్లో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. అలాంటి వాటిలో వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత కథతో మహి వి రాఘవ్ తెరకెక్కించిన యాత్ర ఒకటి. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రూపొందిన సినిమానే యాత్ర. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో దీనికి సీక్వెల్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కథతో సినిమా చేయాలని దర్శకుడు మహి వి రాఘవ్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే స్టోరీని కూడా రెడీ చేసుకొని చాలా గ్యాప్ తర్వాత దీన్ని మొదలెట్టిన సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే మూవీ యూనిట్ యాత్ర 2 నుంచి టీజర్ ను వదిలింది. ప్రస్తుతం ఏపీ సీఎం గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. అయితే ఏ సంఘటనల ఆధారంగా తీశారనేది మొన్నటి వరకు కాస్త సందేహం ఉండేది. తాజాగా వచ్చిన టీజర్ తో సినిమాపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అలానే అంచనాలు కూడా పెరిగిపోయాయి. వైఎస్ రాజశేఖర రెడ్డిగా కొడుకుగా వైఎస్ జగన్ గా రాజకీయాల్లోకి రావటానికి కారణమేంటనే అంశాన్ని చిన్న హార్ట్ టచింగ్ సన్నివేశంతో చూపించారు. అలానే తండ్రి లాంటి నాయకుడిని కోల్పోయినప్పుడు వారిని ఓదార్చడానికి ఓదార్పు యాత్ర చేద్దామంటే నాటి రాజకీయ నాయకులు ఎలాంటి అడ్డంకులు సృష్టించారనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఆ అడ్డంకులన్నీ జగన్ ఎలా అధిగమించారు, తిరుగులేని ప్రజానాయకుడిగా ఎలా ఎదిగారనేదే యాత్ర 2 సినిమా. ఈ టీజర్ లో ఓ చోట ఉన్నదంతా పోయినా పర్లేదని తెగించిన జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడం అని సోనియా గాంధీతో ఓ పాత్రధారి చెప్పే సీన్. చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం, కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్న అనే మరో సీన్. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని అని అసెంబ్లీలో జగన్ పాత్రధారి చెప్పే సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. టీజర్ ఇలా ఉందంటే సినిమా అంతకు మించి ఉండబోతుందనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా యాత్ర 2 సినిమా తీశారు డైరెక్టర్ మహి వి రాఘవ. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానే బెర్నెట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్ నటించారు. ఈ ఫిబ్రవరి 8న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.